డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా నెగటివిటీపై ఓపెన్ అయ్యాడు. సినిమాలను చంపొద్దంటూ ఎమోషనల్గా విన్నవించుకున్నాడు. ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తుంటే మనం మాత్రం కొట్టుకు చస్తున్నాం అన్నాడు. నెగటివ్ ట్రోలింగ్లో పడి కొట్టుకుపోతున్నాం, చాలా వరస్ట్ బతుకు బతుకుతున్నామన్నాడు. సక్సెస్ వస్తే అందులో ఉండే ఆనందమే వేరని, కానీ దాన్ని అందుకోకుండా తప్పుడు ఉద్దేశాలతో విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దన్నాడు. అయితే తమన్ కామెంట్స్పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ సినిమాలపై నెగిటివ్ ట్రెండ్స్, ట్రోలింగ్స్ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినవి కావు, ఎప్పటినుంచో ఉన్నాయి. ఇకపై కూడా వాటిని ఆపలేం. సమాజం, సోషల్ మీడియా అలా తయారయ్యాయి. అలాంటప్పుడు తమన్ పనిగట్టుకుని ఇప్పుడే ఎందుకు అంత ఆవేదన వ్యక్తం చేశాడు? గేమ్ చేంజర్ సినిమాపై నడుస్తున్న నెగిటివ్ ట్రోల్స్ తమన్ను బాధపెట్టాయా? ఆ సినిమా పైరసీ అవ్వడం తట్టుకోలేకపోయాడా? లేక డాకు మహారాజ్ సినిమా స్టెప్పులపై నడిచిన వివాదం, ఇతర అంశాలు తమన్ను ఇబ్బంది పెట్టాయా? ప్రస్తుతం నడుస్తున్న ఫ్యాన్ వార్స్ చూసి కలత చెందాడా? లేదా తమన్ నుంచి వచ్చే మ్యూజిక్ రిలీజ్ అయిన క్షణాల్లోనే కాపీ క్యాట్ వీడియోస్ వైరల్ అవ్వడం కారణంగా ఇలా ఆవేదన చెందాడా అని రకరకాలుగా చర్చ జరుగుతోంది.